అటెన్షన్ ఎకానమీ నేటి డిజిటల్ సమాచార యుగంలో అటెన్షన్ ఎకానమీ క్రింది విధంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక యాప్ మీ దృష్టిని ఆకర్షించడానికి పోటీ పడుతుంది. దానిని మీరు డౌన్లోడ్ చేసి ఉపయోగించుకునేలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ఆ యాప్ లక్షల వినియోగదారుల దృష్టిని సమీకరిస్తుంది. ఇలా లక్షల మంది దృష్టిని సమీకరించడం ద్వారా ప్రకటనదారులకు నెట్వర్క్ ట్రాఫిక్ ని ఆ యాప్ తన వైపు తిప్పుకుంటుంది. యాడ్స్ ని తన వైపు ఆకర్షించుకుంటుంది. ఇలా లక్షల మంది ధ్యాసను ప్రకటనదారులకు విక్రయించడం ద్వారా ఆ యాప్ తయారీదారులు లాభాలను ఆర్జిస్తారు. ఇది అటెన్షన్ ఎకానమీ. సోషల్ మీడియా ద్వారా మనకి తెలియకుండా జరుగుతున్నటువంటి, అలాగే ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేటటువంటి ఫ్రీ యాప్స్ ద్వారా డిక్షనరీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, స్క్రీన్ షాట్ యాప్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఏదో ఒక యాడ్స్ వస్తున్నాయి. అవి అయ్యే వరకు వాటిని మధ్యలో క్లోజ్ చేయడానికి కూడా లేదు. ఆ రకంగా మనం వాడుకునేలా చేస్తూ మనకి తప్పనిసరి తద్దినం అన్నట్లుగా అడ్వర్టైజ్మెంట్స్ చూసేలా చేస్తూ వాళ్ళకి మన సమయాన్ని అమ్ముకోవడం ద్వారా యాప్ల తయారీదారులు డబ్బులు గడిస్తున్నారు బాగా.